విశ్వశక్తి సహాయంతో డబ్బు ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం 999 రూపాయలకి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే శారద గారు. నమస్తే సార్. మేడం, ఇప్పుడు దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా, దేవీ నవరాత్రులకి ఏమన్నా అఫర్మేషన్ చేసుకోవచ్చు అంటారా? దేవీ నవరాత్రులు అనేవి చాలా ఫేమస్ కదా సార్. ఈ 9 రోజులు కూడా మనము నవదుర్గల్ని పూజిస్తూ ఉంటాము. ఇది లా ఆఫ్ అట్రాక్షన్కి దేవీ నవరాత్రులకి చాలా పవర్ఫుల్ ఉంటుంది సార్. ఎందుకంటే పవర్ అంటేనే లా ఆఫ్ అట్రాక్షన్ కదా సార్. లా ఆఫ్ అట్రాక్షన్లో మనం చెప్తున్నదంతా పవర్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది అని అంటున్నాం కదా. అంటే మనం ఏదైనా ఆలోచన చేస్తే అది సంకల్ప రూపంలో నెరవేరుతుంది, లేకపోతే మనం చాంటింగ్ చేయడం వల్ల నెరవేరుతుంది, బిలీవ్ చేయడం వల్ల నెరవేరుతుంది. ఆస్కింగ్ పొజిషన్ అంటే అడగడం ద్వారా మన అఫర్మేషన్ అనేది ఫుల్ ఫ్లెక్స్ అవుతుంది అని అంటుంటాం కదా మామూలుగా. అయితే ఈ దేవీ నవరాత్రులకు ఒక్కొక్క నవరాత్రికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది సార్. మనం ప్రతి ఒక్క నవరాత్రి రోజు కూడా ఆ రోజుకు సంబంధించిన కలర్ వస్త్రాలనే ధరిస్తుంది అమ్మవారు. ఆ రోజు ఇష్టమైన ప్రసాదమే తింటుంది. అన్ని కలర్ఫుల్గా దేవీ నవరాత్రులు జరుగుతున్నప్పుడు అక్కడ శక్తి ఎక్కువ ఉంటుంది సార్. విశ్వం నుంచి మనం కోరుకుంటున్నది కూడా శక్తే కదా సార్. మనకి శక్తి కావాలి, మన బాడీ యాక్టివేట్ అవ్వాలి కూడా అని అంటున్నాము. పాజిటివ్గా తయారవ్వాలి అంటున్నాము. విశ్వం ఏదైనా నువ్వు నమ్మితే ఇస్తుంది అంటున్నారు కదా. అప్పుడు మనం నమ్మాలి అంటే మనం యాక్టివ్గా ఉండాలి, మన బాడీ కూడా యాక్టివ్గా ఉండాలి. మనం అది బిలీవ్ చేసామనుకోండి, మన బాడీ మొత్తం పాజిటివ్తో నిండిపోతుంది. ఎందుకు సార్, ఒక టెంపుల్కి వెళ్ళిన వెంటనే ఒక 10-15 నిమిషాలు మన మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఆ తర్వాత పూజలు బాగా స్టార్ట్ అవుతున్నప్పుడు మన మైండ్ అంతా కామ్ అయిపోతుంది. మన మైండ్ మొత్తం ఫోకస్ చేస్తుంది, పూజ పైనే ఫోకస్ చేస్తుంది, దేవుడి మీదే ఫోకస్ చేస్తుంది. అలాంటప్పుడు మనం కూడా చెప్తున్నాం కదా, మీరు జపమాల తీసుకోండి, జపం చేయండి, లేకపోతే 108 టైమ్స్ మీరు అష్టోత్తరాలు చదువుకోండి అని అంటున్నారు. అవును సార్, దేవుళ్ళకే అష్టోత్తరాలు ఉంటాయా? మనుషులకు కూడా ఈ మధ్య కాలంలో అష్టోత్తరాలు ఉంటున్నాయి. ఎలాగో తెలుసా, మన అష్టోత్తరం మనమే రాసుకోవచ్చు. ఎలాగో తెలుసా, ఇప్పుడు ఒక లక్ష్మీదేవి అష్టోత్తరం ఉందనుకోండి, 108 ప్రకృతే నమః, వికృతే నమః, విద్యాయ నమః. ప్రతిరోజు ఆమెను పొగుడుతున్నాం. మనం పొగుడుతూ మనం అష్టోత్తరం చదువుకుంటున్నాము. ఆమె ఇష్టపడుతుంది, లక్ష్మీదేవి ఇష్టపడుతుందని మన దగ్గర లక్ష్మి వస్తుంది అని అంటున్నాము. అలా మనిషికి ఎందుకు అష్టోత్తరాలు ఉండకూడదు? మనం కూడా ఈ రోజు నుంచి, ఈ నవరాత్రుల నుంచి అష్టోత్తరాలు రాసుకుందాం సార్. మన కోసం మనం ప్రతి ఒక్కరూ రాసుకోండి, ఎవరు అష్టోత్తరాలు వాళ్ళు రాసుకోండి. ఎలా రాసుకోవాలి? మీరు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి పెరిగినంత వరకు కూడా, ఇప్పటి వరకు గల స్టిల్ ఇప్పటి వరకు కూడా మీ జీవితంలో జరిగిన వండర్ఫుల్ మూమెంట్స్ ఉంటాయి కదా, ఆ వండర్ఫుల్ మూమెంట్స్ అన్ని రాయండి. ఒక పేపర్ పైన రాయండి. ప్రతి 108 రాయండి సార్. చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి మీకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ లైఫ్లో మంచివి జరిగి ఉంటాయి కదా. మా డాడీ కార్ తీసిచ్చాడనో, మా డాడీ నాకు బైక్ తీసిచ్చారనో, లేకపోతే నా స్కూలింగ్ లైఫ్లో నేను బాగా అచీవ్ చేశాననో, మంచి మార్కులు తెచ్చుకున్నానో, లేకపోతే నాకు స్టేట్ అవార్డు వచ్చిందనో, ఏవో ఉంటాయి కదా మీ గోల్స్. అవన్నీ రీచ్ అయ్యి ఉంటారు కదా, అవన్నీ ఒక అష్టోత్తరం రాసుకోండి. ఇంకొక ప్రజెంట్, ఫాస్ట్, ఫ్యూచర్ టెన్స్ లాగా జరిగిపోయింది కూడా జరగబోయేది కూడా రాసుకోండి. నేను ఇప్పుడు BMW కార్ కొనుక్కున్నాను, అయిపోయింది, నాకు ఇచ్చేసింది విశ్వము అని. అవి కూడా ఏమి కావాలో మీకు అవన్నీ అయిపోయినట్టు కూడా 108 రాసుకోండి. ప్రతిరోజు ఇవి అష్టోత్తరాలు ఎలా చదువుతామో మన అష్టోత్తరాలు మనమే చదువుకోవాలి. ప్రతిరోజు ఆ పేపర్ తీయాలి, 108 రాసినవన్నీ మన అష్టోత్తరం మనమే చదువుకోవాలి. జరగాల్సిన దాంట్లో జరిగిపోయింది అని రాసుకోవాలి. నేను కారు కొనేసాను, అప్పుడే కొనేసాను, కార్లో తిరుగుతున్నాను. అఫర్మేషన్ అలా ఉండాలి. జరిగిపోయింది, కొనేసాను, నాకు 10 కోట్ల డబ్బు వచ్చేసింది, నేను ఎంజాయ్ చేస్తున్నా, ఆ డబ్బు ప్రవాహాన్ని నేను ఆస్వాదిస్తున్నా, ఆ డబ్బు నా లైఫ్లో నాకు ఎంజాయ్నెస్ ఇస్తుంది, ఆ డబ్బు నుంచి నేను కొంత డొనేట్ చేస్తున్నాను, నేను చాలా సంతోషంగా ఉంది. ఎంత డబ్బు వచ్చినా నా లైఫ్లో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ప్రవాహాన్ని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా బాడీని నేను అలా సిద్ధపరచుకున్నాను, ఎంత అమౌంట్ వచ్చినా నేను నా చేతులతో నేను హ్యాండిల్ చేస్తానని మీరు అనుకుంటే మీరు కూడా ఈ నవరాత్రులప్పటి నుంచి ఈ అష్టోత్తరాలు అనేది మీరు రాసుకోండి సార్. ఈ అష్టోత్తరాలు పేపర్ తీసుకోండి, ప్రతిరోజు మీ అష్టోత్తరం మీరే చదువుకోండి. జరిగిపోయింది కూడా నా అష్టోత్తరం ఇదే అని చదువుకుంటూ ఉండండి. ఇది చేయండి సార్. ఈ టెక్నిక్ చాలా 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 మీకే అనిపిస్తుంది, మీలో చేంజ్, మీరే పాజిటివిటీ నింపుకుంటారు. ఎందుకంటే అక్కడ నెగిటివ్ రాయలేదు. మనం నెగిటివ్ రాసామనుకోండి, థాట్స్ అన్నీ నెగిటివ్ వైపు వెళ్ళిపోతాయి. అన్నీ జరిగినవి అన్నీ మంచివే కదా, చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ మంచి రాసాము, ఫ్యూచర్లో జరిగిపోయినాయని కూడా మంచివే రాసుకుంటున్నాం. కాబట్టి మన అష్టోత్తరం మనమే చదువుకున్నట్టు ఉంటుంది. ప్రతి మనిషి ఒక అష్టోత్తరాన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళ అష్టోత్తరం వాళ్ళే ప్రతిరోజు చదువుకోవాలి.
ఇది దేవి నవరాత్రుల నుంచి స్టార్ట్ చేయండి సార్. మళ్ళీ వచ్చే దేవి నవరాత్రుల కల్లా మీ కోరికలు ఏవైనా కూడా 100% ఫుల్ ఫ్లెక్స్డ్ అవుతాయి. ఓకే. సో వెబినార్ స్టార్ట్ అవుతుంది కదా మేడం, సో ఇది ఏంటి, ఎప్పుడు? ఈ 25th మన వెబినార్ స్టార్ట్ అవుతుంది సార్. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి. మన వెబినార్ కాస్ట్ వచ్చి 999 సార్. బయట మార్కెట్లో అయితే చాలా వరకు 10,000 దాకా ఉంది. మనం అందరికీ మన కాన్సెప్ట్ అందరికీ రీచ్ అవ్వాలనే ఒక సదుద్దేశంతో మనం 999కే ఇస్తున్నాం సార్ ఆఫరు. ఎవరైనా కావాలంటే రిజిస్టర్ చేసుకోండి. ఆల్రెడీ స్లాట్స్ బుక్ అవుతున్నాయి. గూగుల్ ఫామ్ ప్రొవైడ్ చేస్తాం సార్. గూగుల్ ఫామ్ ఫిల్ చేసుకోండి. మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి సార్. ఓకే మేడం, ఇది ఎప్పుడు, ఏంటి డేట్ ఎప్పుడు? ఈ అక్టోబర్ 25th స్టార్ట్ అవుతుంది సార్. ఆ లోపలే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. ఈ వర్క్షాప్ అనేది మనకు వెబినార్ 25th స్టార్ట్ అవుతుంది సార్. ఆ లోపల ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మనము ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకి మనం మోటివేట్ చేస్తాము సార్. ఓకే, థ్యాంక్ యూ శారదా గారు. థ్యాంక్ యూ సార్.